ఫిబ్రవరి 15వ తారీఖున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చాలామంది జనం రద్దీగా ఉన్నారు. యూపీలో జరుగుతున్న కుంభమేళకు వెళ్ళడానికి చాలామంది ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అంతే 15 నిమిషాల్లో దాదాపు 18 మంది ప్రాణాలు పోయాయి. దానికి కారణం రైల్వే సిబ్బంది నిర్లక్ష్యాన్ని కొంతమంది అంటుంటే, ఒకే పేరుతో 2 ట్రైన్లు ఉండటం వల్ల జనం కన్ఫ్యూజ్ అయ్యి ఇలా జరిగింది అని ఇంకొంతమంది అంటున్నారు. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు 12వ ప్లాట్ఫామ్కి రావాల్సిన ట్రైను 16వ ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పారంట. అలా చెప్పడం వల్ల ఇటువైపు ఉన్న ప్యాసింజర్స్ అందరూ అటువైపు ప్లాట్ఫామ్ మీదకి పరిగెట్టడం మొదలుపెట్టారు. అప్పటికే స్టాంపిడ్ మొదలైపోయింది. అంటే తొక్కిసలాట అప్పటికే మొదలైపోయింది. తప్పు ఎవరిదైనప్పటికీ కూడా దాదాపు 18 మంది చనిపోయారు. ఈ 18 మంది కాకుండా ఇంకొక 30 మంది ఇంకా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నారు. చనిపోయిన వారికి రైల్వే సిబ్బంది వాళ్ళు 10 లక్షలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. క్రిటికల్గా ఉన్న వాళ్ళకి 2 లక్షలు కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు. ఐ హోప్ అట్లీస్ట్ ఈ అనౌన్స్మెంట్ అయినా సరిగ్గా చేశారు, కరెక్ట్గా చేస్తారని అనుకుందాం.